హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రోటా హైలర్ రోటా క్యాప్స్ ఎలా వాడాలో తెలుసుకుందాం. చూసారు ఈ క్యాప్ ఎలా ఉంటుంది అన్నమాట. ఇది ఇప్పుడు దీంట్లో మెడిసిన్స్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది, ఎలా యూజ్ చేయాలన్నది. ఇందులో టాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని ఓపెన్ చేసి ఇగో ఇలా ఉంటాయి టాబ్లెట్స్. ఇలా ఓపెన్ చేసి దీంట్లో ఉన్న టాబ్లెట్ ఒకటి తీసి ఇలా ఒకటి తీసుకొని ఇక్కడ చూసారా, ఇక్కడ లోపల ఒకటి అడ్డుగా ఉంది కదా, టాబ్లెట్ పెట్టినప్పుడు దీనికి స్టక్ అయ్యి ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ట్యాప్ క్లోజ్ చేసేలాగా చూసారా, ఈ కలర్ ఉన్న పార్ట్ పైకి ఉండాలి, కింద వైట్గా ఉంది కదా ట్రాన్స్పరెంట్లో, అదేమో కిందకు ఉండాలన్నమాట. చూసారా, కింద ఇందాక చెప్పాను కదా అడ్డుగా ఉంటుందని, దానికి టచ్ అయ్యేటట్టు మనం పెట్టాలన్నమాట. ట్యాబ్లెట్ బ్రేక్ చేయాలి. చూసారా, అంతా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పీల్చే ముందు గాలి గట్టిగా బయటకు ఊదేయాలన్నమాట. ఇప్పుడు గాలి ఊదిసిన తర్వాత ఇలా రెండు పళ్ళ మధ్య, పెదాలకి పళ్ళకి మధ్యలో పెట్టేసి గాలి పీల్చాలన్నమాట. పీల్చేసి మనం 10 సెకండ్స్ ఉండాలి లెక్క పెట్టుకొని, అప్పటి వరకు మనం గాలి పీల్చకూడదు, గాలి వదలకూడదు, అలా ఉంచాలన్నమాట. సరేనా, మీకు అర్థమైందా? చూడండి, నేను చేస్తున్నాను ఇప్పుడు. దేనికోసం చెప్పాను తెలుసా? ఇక్కడ మనకి గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఆస్మా వాళ్ళకి, బ్రాంకైటిస్ వాళ్ళకి ఇది డాక్టర్ సజెస్ట్ చేస్తేనే వాడండి. డాక్టర్ సజెషన్ చేయకపోతే అస్సలు వాడద్దు. ఇది 1 డోస్ 2 డోస్ అని చెప్తారు డాక్టర్ గారు, ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. 1 డోస్ అయితే ఇలా వాడాలి, 2 డోసులు కూడా సేమ్ అలాగే ఫిక్స్ చేసుకొని 2 సార్లు మనం పీల్చాలన్నమాట. అలాగా ఈ విధంగా మనకి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని యూజ్ చేసిన తర్వాత మనం నీట్గా ఈ 2 తీసేసి పక్కన పడేసి మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకొని నెక్స్ట్ యూజ్కి మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.